హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫిజికల్ ఓన్లీ సెల్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు నెక్స్ట్ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సరే, ఫిజికల్ ఓన్లీ సెల్స్ అంటే ఏంటి? ఫస్ట్ దీని ఒక డెఫినేషన్ తెలుసుకోండి. దీనికి ఫిజికల్ ఓన్లీ సెల్ అంటే నో లాజికల్ ఫంక్షనాలిటీ. నో లాజికల్ ఫంక్షనాలిటీ అంటే ఏ సిగ్నల్ని ప్రాసెస్ చేయదు అని అర్థం. ఫిజికల్ ఓన్లీ సెల్స్ నాట్ ప్రజెంట్ ఇన్ నెట్ లిస్ట్. ఫిజికల్ ఓన్లీ సెల్స్ నెట్ లిస్ట్లో ప్రజెంట్ అవ్వవు. ఇవి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అప్పుడు ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ చిప్ ఎక్కువ కాలం వచ్చేటట్టు చేస్తాం కోసం ఫిజికల్ ఓన్లీ సెల్స్ యూజ్ చేస్తాం. ఇవి మనం తీసుకుంటాం. నెట్ లిస్ట్ ఫైల్లో ఏమి రావు మనకి. ఫస్ట్ మనం ఫిల్లర్ సెల్ తీసుకుందాం. ఫిల్లర్ సెల్ అంటే ఎంప్టీ స్పేసెస్ని ఫిల్ చేస్తుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే, 2 లాజిక్ సెల్స్ మధ్యలో స్పేస్ ఉంటే అప్పుడు ఫిల్లర్ సెల్ యూజ్ చేస్తామంటే అప్పుడు గ్యాప్ ఫిల్ చేస్తుంది. అందుకు ఫిల్లర్ సెల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బౌండరీని మనం ఎన్ క్యాప్ సెల్ అని కూడా అంటాం. బౌండరీ ఎందుకు? ఇంటిగ్రేషన్ అనేది ప్రాపర్గా వెళ్తాం కోసం. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే క్లబ్బింగ్ మల్టీ లాజిక్స్, అంటే 2 లాజిక్స్ మల్టిపుల్ లాజిక్స్ని ఒకదాని కింద మిక్స్ చేస్తామని అర్థం. ఇంటిగ్రేషన్ అంటే బౌండరీ సెల్స్ అనేవి మనం చిప్ ఎడ్జెస్లో యూజ్ చేస్తాం. అంటే ఇది ఒక డై ఏరియా, కోర్ ఏరియా. ఈ ఎడ్జెస్లో మనం చిప్ ఎడ్జెస్లో మనం బౌండరీస్ యూజ్ చేస్తాం. అది ప్లేస్మెంట్ టైంలో మనం బౌండరీ అనే కమాండ్ ద్వారా మనం బౌండరీస్ ప్లేస్ చేస్తాం. అది ఎందుకంటే మనం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అప్పుడు చిప్ లోపల పార్ట్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా అలా బౌండరీస్ ఇస్తాం. డీక్యాప్ సెల్ని ఏమంటారంటే డీకప్లింగ్ కెపాసిటర్ సెల్. ఇది కెపాసిటర్ లాగా యూజ్ అవుతుంది. మెయిన్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి. అంటే ఇది యూజ్ చేస్తే మనకి ఐఆర్ డ్రాప్ అండ్ నాయిస్ అనేది తగ్గుతాయి. ఇది లోకల్ ఛార్జెస్ని స్టోర్ చేస్తుంది సేమ్ కెపాసిటర్ లానే. అదే డీక్యాప్ సెల్లోకి హై కరెంట్ అనేది పాస్ అవుతే అది బఫర్ లాగా యాడ్ చేస్తుంది. టై షెల్స్లో టై హై ఉంటుంది, టై లో ఉంటుంది. టై షెల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంపుట్స్ని కనెక్ట్ చేస్తాకి. ఏం ఇంపుట్స్? లాజిక్ 0 ఆర్ లాజిక్ 1, ఈ 2 ఒక్క ఇంపుట్సే. అది విడిడి ఏమో టై హై యూజ్ చేస్తాం, విఎస్ఎస్ అనేది టై లో యూజ్ చేస్తాం. టై సెల్స్ అనేది మనం గేట్ ఆక్సైడ్ మెటీరియల్ని ప్రొటెక్ట్ చేస్తాం కోసం. డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు పవర్ రైల్స్కి ఆక్సైడ్ మెటీరియల్ అనేది డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మనం టై సెల్స్ యూజ్ చేసి టై హై, టై లో యూజ్ చేసి మనం ఆక్సైడ్ లేయర్ని ప్రొటెక్ట్ చేస్తాం. స్పేర్ సెల్ అంటే ఏంటంటే, సపోజ్ NAND గేట్ ఉందనుకోండి, ఆ NAND గేట్ ప్లేస్లో ఎండ్ గేట్ ప్లేస్ చేయాలి. అప్పుడు మనం స్పేర్ సెల్ యూజ్ చేస్తాం. స్పేర్ సెల్ ద్వారా NAND ప్లేస్లో మనం ఎండ్ని ప్లేస్ చేసుకోవచ్చు. ట్యాప్ సెల్స్ ఆర్ వెల్ ట్యాప్ సెల్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రాంగ్ బల్కీ కనెక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. ట్యాప్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ల్యాచ్అప్స్ని రిమూవ్ చేస్తాయి.
ల్యాచప్స్ అంటే ఏంటంటే వీడి నుంచి విఎస్ఎస్కి డైరెక్ట్ పార్ట్ కనెక్ట్ అవుతే అది ల్యాచప్ లాగా వర్క్ అవుతుంది. దానివల్ల కరెంట్ అంతా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అలా అవ్వకుండా ఉండటం కోసం మనం ట్యాప్ సెల్ యూజ్ చేస్తాం. ఎన్వెల్కి ఏమో విడిడి కనెక్ట్ చేస్తాం, పీవెల్కి ఏమో విఎస్ఎస్ కనెక్ట్ చేస్తాం. ట్యాప్ సెల్స్ అంటే ఇయే ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నేను మోర్ వీడియోస్ చేయగలను. ఇలా బాయ్.